ఒక పాఠం చదువుకుని ముందుకు కొనసాగుదాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి, మీకు ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. ఇక సమయంలో నాయన నన్ను నిలవబెట్టిన విధానం బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు మాకు దయచేయండి. మీ ఆత్మ నడిపింపును నాకు దయచేయండి తండ్రి, మీకు స్తోత్రాలు. తండ్రి, క్రీస్తును మాత్రము నాయన నేను ప్రత్యక్షపరచగలిగే కృపణైనా మీరు నాకు దయచేయండి, నడిపింపును నాకు దయచేయమన్నాడు. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన మీద సమర్పించి ముందుకు కొనసాగుతున్నా మా పరమ తండ్రి, ఆమేన్. మనం ఇక్కడ ఒక మాటను చూడగలిగితే ఆత్మానుసారముగా ఆరంభించి అంటే మనం గత రాత్రి ఒక మాటను మనం విన్నాం సేవకుల ద్వారా. ఏంటంటే దేవుని నోటి నుండి వచ్చి మాట వల్ల జీవించడమే ఆత్మానుసారముగా జీవించడం, ఆత్మను అనుసరించి జీవించడం అనేది మనం గత రాత్రి విన్నాం. అయితే మనకు ముందు మనం ఆలోచించగలిగితే అసలు ఆత్మానుసారముగా ఆరంభించడం అంటే మనం ఎలా దాన్ని ఆరంభించాము, ఏం ఆరంభించాము అనేది మనం ఆలోచించగలిగితే ఆత్మ ద్వారా మనం పరిశుద్ధతను పొందాం. ఎందుకంటే మనం సువార్తను విన్నప్పుడు ఆత్మ వలన మనం పరిశుద్ధులం అయ్యాం. ఆత్మ ద్వారా మనకు సువార్త ప్రకటించబడి ఆ సువార్తను మనం నమ్మడం వలన మన యొద్దకు వచ్చిన సువార్తని మన హృదయమందు విశ్వసించి మనం నోటితో మాట్లాడడం ద్వారా మనం పరిశుద్ధులం అయ్యాం. అప్పుడు మన హృదయంలోనికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు. పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడి మనలో ఏం చేస్తున్నాడు అనేది మనం తెలుసుకుని ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినగాక అన్నట్టుగా ఆయన ఆ ఆత్మ ద్వారా మనకి ఏం చెప్తున్నాడో దాన్ని విని దాన్ని అనుసరించి జీవించడం, ఆత్మానుసారంగా జీవించడం. గత రాత్రి మనం విన్నట్టయితే దేవుని నోటి నుంచి మాట వస్తున్నప్పుడు ఆ మాటను మనం విన్నప్పుడు ఆయన మనకి మార్గాన్ని చెప్తాడు, ఏం చెయ్యాలో చెప్తాడు, ఆలోచన చెప్తాడని మనం గత రాత్రి విన్నాం. అయితే మనకు దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మ మన హృదయంలో ఉన్నాడు. అంటే మనలో ఎవరు ఉన్నారు? తండ్రి కూడా మనలోనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మను మనం పొందుకొని ఉన్నాం. అయితే మనలో ఉన్న ఆత్మ ఎటువంటి వాడు అనేది మనం చూస్తే అది ఇందాక సౌండ్ ఎక్కువ పెట్టాను జాన్ అన్నీ గురించి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చివరిగా మనం చూస్తే ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మే. అంటే మనలోనికి వచ్చిన ఆత్మ ఎవరు? సత్యవంతుడు. మన తండ్రి కూడా సత్యవంతుడే. ఆయన ఆత్మ మనలోనికి వచ్చింది, అది సత్యమైనది. అది ఆ ఆత్మ మనకు ఒక సాక్ష్యాన్ని ఇస్తుంది. ఆ సాక్ష్యము ఏంటి అంటే అది సత్యమైనది. ఆ సాక్ష్యం సత్యమైనది. ఆ సత్యమైనది ఏంటి అంటే 11వ వచనం చూడగలిగితే ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. మనకు ఆత్మ ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఏంటి అంటే దేవుడు నీకు నిత్య జీవాన్ని దయచేశాడు. ఆ జీవం క్రీస్తులో ఉంది. గత వారం మనం విన్నాం, క్రీస్తులో మనం సమస్తాన్ని కలిగి ఉన్నాం. క్రీస్తులో మనం సమస్తాన్ని కలిగి ఉన్నాం. ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయన మనల్ని వట్టి చేతులతో పంపడు. మనకు ఆరోగ్యము ఆయనలోనే ఉంది, మనకు కావలసినవన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఆయనే మనకు దయచేస్తాడు.
అది మాత్రం మనం నమ్మి రావాలి, మన కొండలను ఖాళీ చేసుకుని రావాలి అని గత వారం మనం విన్నాం. అలానే మన ఆరోగ్యము, అలానే మన జీవము కూడా క్రీస్తులోనే ఉంది అనేది పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన సత్యవంతుడు, ఆత్మ సత్యవంతుడు, ఆయన ఇస్తున్న సాక్ష్యం కూడా సత్యమే. మన జీవం కూడా క్రీస్తులోనే ఉంది. అలానే మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్ముడు మరొక దాన్ని మనకి సాక్ష్యం ఇస్తున్నాడు. నీ పాపములకి అన్నిటికీ జ్ఞాపకం చేసుకో. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే, అపోస్తులైన పౌలు గారు మళ్ళీ చదవండి ఒకసారి. అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములు ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. అంటే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని మన రక్షకుడిగా అంగీకరించి మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన తిరిగి లేపబడ్డాడు అనేది మనం ఎప్పుడైతే నమ్మమో అప్పుడు తండ్రి మనలోనికి పరిశుద్ధాత్ముడు పంపాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఈ సాక్ష్యాన్ని కూడా మనకి ఇస్తున్నాడు. నీ పాపలు ఇంకా ఎప్పటికీ ఆయన జ్ఞాపకం చేసుకోడు, నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోకు. అది జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకి ఏ ప్రయోజనం లేదు. వాటికి మనకు క్షమాపణ కలిగింది అని నమ్మినప్పుడే మనం క్రీస్తులో ఆనందించగలం, క్రీస్తులో కలిగిన జీవాన్ని అనుభవించగలం. మనకు పరిశుద్ధాత్ముడు ఈ సాక్ష్యాన్ని మనకి ఇస్తున్నాడు. అలానే మనం చాలా దినాలుగా విన్న వర్తమానాలను బట్టి చూసుకుంటే, మనం పూర్వము చీకటి, ఇప్పుడు వెలుగు. అంటే ఆత్మ ఈ సాక్ష్యాన్ని కూడా మనకు ఇస్తున్నాడు. ఈ సాక్ష్యాన్ని నమ్మడం వల్లే మనం ఏంటంటే మన మనస్సాక్షి అనుదినం శుద్ధి చేయబడుతుంది. మన మనస్సాక్షికి కల్మషం తోచదు. మన మనస్సాక్షి ఎప్పుడైతే కడగబడుతూ ఉంటుందో, మన మనస్సాక్షి కడగబడుతున్నప్పుడు మన పాప శరీరం అనేది కూడా నిరర్ధకం అవుతుంది. మన పాప శరీరం నిరర్ధకం అవ్వడం వల్ల మనకి ఏం కలుగుతుంది? పరిశుద్ధాత్మ సాక్ష్యాన్ని మనం నమ్ముతాము, మన పాప శరీరం నిరర్ధకం అవుతుంది. అప్పుడు మనం ఆత్మ వలన కలిగే ఫలాన్ని మనం ఫలించగలం. అన్న ప్రార్థన చేశాడు కదా, మన వేరుకి నీరు, ఆ నీరే ఆత్మ చెప్తున్న సాక్ష్యాన్ని నమ్మడం. ఆ ఆత్మ చెప్తున్న సాక్ష్యాన్ని మనం నమ్మినప్పుడు మన మనస్సాక్షి అనేది కడగబడుతుంది. అప్పుడు ఆత్మ వలన కలిగే ఫలాలు కలుగుతాయి. ఆత్మ వలన కలిగే ఫలం ఏంటి అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. మరొక చోట ఇది కూడా ఉంటుంది, ఆత్మ ఫలం పరిశుద్ధత. మనం పరిశుద్ధంగా ఉండాలి అనే ప్రయత్నంలో మనం ఉంటే మనం పరిశుద్ధతను ఫలించలేం. ఎందుకంటే దాన్ని మన శరీరంతో చెయ్యాలి. శరీరంతో చేయడం వల్ల మనం చనిపోతాం. అంటే మనం చేయాల్సిన మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాం. అంటే మనం పరిశుద్ధంగా ఉండాలనుకుంటాం కానీ పరిశుద్ధంగా ఉండలేం. ప్రేమను ఫలించాలనుకుంటాం కానీ ఎదుటివాడి మీద అసూయ పడతాం, ఎదుటివాడి మీద ద్వేషాన్ని మనం చూపిస్తాం. అయితే మనం ఇక్కడ చూడగలిగితే, మనం ఎప్పుడైతే ఆత్మ యొక్క సాక్ష్యాన్ని మనం నమ్ముతామో, చాలా మంది ఈ సాక్ష్యాన్ని పొందట్లేదు చెప్పాలంటే. ఎందుకంటే మనం ఆ సాక్ష్యాన్ని ఎప్పుడు మనం పొందుకుంటామంటే ఆయన మనలో సంచరించాలి. ఆయన మనలో సంచరించాలంటే క్రీస్తు వలన మనకు ఏం కలిగింది అనేది నమ్మితే ఆయన మనలో సంచరిస్తాడు. క్రీస్తు రక్తం వలన మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది, మన పాపాలు కడగబడ్డాయి. మనం ఏమీ చేయొద్దు, మన యొద్దకు వచ్చిన వాక్యాన్ని మనం విని దాన్ని మాట్లాడాలి. రోమపత్రికలో ఉంటుంది కదా, మాట్లాడడం వల్ల మీరు మాట్లాడితే మీరు పరిశుద్ధులు అవుతారు. ఒకసారి అది చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది.
9వ వచనాన్ని చూడగలిగితే, ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపాల కొరకు చనిపోయారు అనేది మన నోటితో ఒప్పుకోవాలి. అలానే మన 10వ వచనాన్ని చూడగలిగితే, హృదయంలో విశ్వసించాలి. విశ్వసించి మనం ఎప్పుడు అంటే మన యొద్దకు ఆత్మ చెప్తున్న మాట ఏంటి, నీ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెల చెల్లించారు, నీ పాపాలన్నిటి విషయమై ఆయన వెల చెల్లించారు. నువ్వు నీ పాపాలు కడుక్కోవడానికి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళనవసరం లేదు, ఏమీ చేయనవసరం లేదు. ఒక్కటే ఆయన నీ పాపాల కొరకు చనిపోయాడు అనేది ఒక్క విషయాన్ని నువ్వు నమ్మితే చాలు. ఆ ఒక్క విషయాన్ని నమ్మడం వల్ల ఈ ఒక్కదాన్ని మనం అనుదినము మనం చెల్లించాలి, ఆయనకి చెల్లించాలి. ఏంటి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది కదా, పరిశుద్ధులుగా చేసినందుకు ఇందుకు దేవునికి స్తోత్రం అని. రోమపత్రిక 6:18. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. అంటే ఈ స్తోత్రం అనేది మనం ఎప్పుడెప్పుడు చెల్లించాలి? ప్రతి క్షణం కూడా మనం చెల్లించుకోవాలి. అది మనం పడుకున్నా, నడిచినా, ఎవరితో మాట్లాడినా ఏం చేసినా కూడా మనం ఈ విషయాన్ని మనం ఎప్పుడు ఎంచుకుంటూ ఉండాలి. మన పాపము నుండి మనం విడిపించబడ్డాం ఆయన రక్తం వల్లనే, కేవలం ఆయన రక్తం వల్లనే మనం విడిపించబడ్డాం అనేది మనం ప్రతి క్షణం కూడా ఆయనకి స్తుతులు చెల్లించుకుంటూ మనం ఉండాలి. అలా మనం స్తుతులు చెల్లించుకుంటూ దాన్ని మనం ఒప్పుకుంటూ ఉంటామో అప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు సంచరిస్తాడు. ఆయన సంచరిస్తున్నప్పుడు మనకు ఏంటి అంటే, ఆయన మరికొన్ని అంటే మనం ఆయన రక్తం వలన మన పాపాలు కడగబడ్డాయి అనేది మాత్రమే కాకుండా, ఆయన రక్తం వలన ఏం కలిగింది అనేది కూడా మనకు ఓన్లీ పాపాలు మాత్రమే కడగబడలేదు. ఆయన రక్తం వలన మనకు 2 ఉపయోగాలు కలిగాయని సేవకులు చెప్పారు. ఏంటి అంటే, ఆయన రక్తం వలన మన పాపాలు కడగబడ్డాయి, ఆయన శరీరం దున్నబడడం ద్వారా మన గాయాలు కట్టబడ్డాయి. అంటే మన అనారోగ్యం విషయంలో కూడా ఆయన వెల చెల్లించారని గత రాత్రి సేవకులు చెప్పారు. అంటే మనం ఈ యొక్క మాటలను మనం ఎప్పుడు మన దగ్గరకు వస్తాయంటే, ఆత్మ మనలో సంచరించినప్పుడు. మనలో ఎప్పుడైతే ఆత్మ సంచరిస్తాడో మనం క్రీస్తులో కలిగి ఉన్న సమస్తాన్ని ఆత్మ ద్వారా మనం తెలుసుకుంటాం. అంటే మన దగ్గర మొట్టమొదటి మనం ఏం చేసాం, ఆయన నీ పాపాల కొరకు చనిపోయాడు అనే సువార్త మన దగ్గరకు వచ్చినప్పుడు మన యొద్దకు వచ్చిన వాక్యాన్ని మనం హృదయమందు విశ్వసించి నోటితో మాట్లాడాం. అలానే మనం అనుదినము ఈ వర్తమానాల ద్వారా మనం వింటున్నప్పుడు మన యొద్దకు వస్తున్న యొక్క వాక్యాన్ని మనం హృదయమందు విశ్వసించి నోటితో మాట్లాడాలి. అవి వాగ్దానాల రూపకంగా మన యొద్దకు వస్తున్నాయి. అంటే వాగ్దాన రూపకంగా నేనైతే ప్రతి వాటి విషయంలో, అది అనారోగ్యం విషయమా, లేదంటే ఎడ్యుకేషనా, లేదంటే వేరే దేని విషయంలో, ప్రతి దాని విషయంలో కూడా మనకు ఆయన వెల చెల్లించాడు. ఆయనలో మనం సమస్తము కలిగి ఉన్నాం. అయితే మనం ఇక్కడ చూడగలిగితే మనం కలిగిన స్థితిని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటూ ఆయనకు స్తుతులు చెల్లిస్తామో, ఆత్మ మనలో సంచరిస్తాడు. ఆయన మనకు సాక్ష్యాలను ఇస్తాడు. ఆ సాక్ష్యాన్ని నమ్మి మనం ముందుకు సాగాలి. ఇది ఆత్మానుసారంగా జీవించడం. అయితే సంఘం ఎలా నడవాలి? ఆత్మానుసారంగా నడవాలి. కానీ సంఘంలో చాలా మంది ఆత్మను లోపలే ఉంచి ఆత్మ ద్వారా నడిపింపు లేకుండా వారి యొక్క కల్పనా కథలు, మితములేని వంశావళులు, తీయని మాటలతో సంఘాల్లో బోధిస్తూ సంఘంలో ఆత్మ చేయాల్సిన పనిని చేయనివ్వకుండా చాలా మంది ఆపేస్తున్నారు. ఆ సంఘంలో క్రీస్తు ఉండడు. ఆ సంఘంలో క్రీస్తు వెలుపల ఉండి తలుపు తడుతున్నాడు ఇంకా వాళ్ళకి. అంటే వారు ఇది తెలియట్లేదు, మేము
దేవుని వాక్యాన్నే కదా బోధిస్తున్నాం, లేదంటే బైబిల్లో ఉన్నదాన్నే కదా మేము చెప్తున్నాం అనే ఆలోచనలో ఉండిపోయారు. కానీ క్రీస్తు మా మధ్య కేంద్రంగా ఉన్నాడా అనే ఆలోచన లేకుండా చాలా మంది సంఘాల్లో బోధిస్తూ తమ యొక్క మతాలను బోధిస్తూ ఆచారాలను బోధిస్తూ చాలా మంది మేము కూడా ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఆత్మను కలిగి ఉన్నామన్న ఆ యొక్క ఇది ఒప్పుకోలు కూడా వారికి ఉండదు. మేము కూడా ఆత్మను కలిగి ఉన్నాము అనే ఆలోచన లేదు. ఆత్మను పొందడం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బయట ప్రార్థనలో ఉజ్జీవ సభల్లో గంతులు వేయడం, అప్పుడే మనలోనికి వస్తాడు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్ముడు, మనలో ఉండడు అనే ఆలోచన చాలా మందికి ఉంది. అయితే కానీ పరిశుద్ధాత్ముడు మనలో నిత్యము మనలో ఉండడానికి మనకు ముద్రగా వేయబడ్డాడు, మనకు సంచకరువుగా ఇవ్వబడ్డాడు. పరిశుద్ధాత్ముడు మనం పొందుకొని ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తమందు ఎందరైతే కడగబడ్డామన్న ఆలోచన కలిగి ఎందరైతే ఆ సాక్ష్యాన్ని ఒప్పుకున్నారో వారందరిలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇది సత్యం. కానీ ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనేది నువ్వు నమ్మినప్పుడే ఆత్మ ద్వారా నువ్వు పొందుకోవాల్సిన సాక్ష్యాన్ని నువ్వు పొందుకుంటావు. ఆయన నీలో సంచరిస్తాడు, ఆయన ద్వారా నువ్వు నడిపించబడతావు. అయితే మనం ఇక్కడ ఆలోచించగలిగితే గలతీ సంఘంలో ఆత్మానుసారంగానే ప్రారంభించారు, కానీ కొన్ని అబద్ధ బోధలు బయలువెళ్ళడం ద్వారా శరీరానుసారంగా పరిపూర్ణులు అవ్వాలి అనే ఆలోచనలోనికి వచ్చారు. మనం ఆత్మానుసారంగా నడిచినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు క్రీస్తులో కలిగి ఉన్న సమస్తాన్ని మనకు చెప్తాడు. క్రీస్తులో మనకు కావలసిన సమస్తము ఉంది. ఆయన సమస్త కార్యాలను జరిగిస్తాడు ఖచ్చితంగా. అయితే ఇది మనం ఎప్పుడైతే నమ్ముతామో క్రీస్తులో ఉన్న సమస్తాన్ని మనం పొందుతాం. ఆత్మానుసారంగా మాత్రమే మనం పరిపూర్ణులు అవ్వగలం. ఆత్మ చెప్తున్న సాక్ష్యాన్ని మనం నమ్మి ఆత్మను కలిగి ఉన్నామనే ఒప్పుకోలు ఉండి మన పాపాల కోసము సమస్త విషయాల కోసము క్రీస్తు వెల చెల్లించాడు అనే సాక్ష్యాన్ని నమ్మాలి ఖచ్చితంగా. ఈ సాక్ష్యాన్ని ఎప్పుడైతే నమ్ముతారో ఆత్మ సంచరిస్తాడు మనలో. ఆత్మ సంచరించినప్పుడే మనం పరిపూర్ణులం అవ్వగలం. మనం ఈ యొక్క పరిపూర్ణులు అవడానికి వేరే ఏ మార్గాలు లేవు, కేవలం ఒక్కటే మార్గం, ఆత్మానుసారంగా జీవించడం. ఆత్మ చెబుతున్న మాటను విని దాన్ని విశ్వసించి నోటితో ఒప్పుకోవడం. కేవలం ఇదొక్కటే క్రీస్తులో మనం పరిపూర్ణులు అవడం. ఆల్రెడీ మనం పరలోకంలో కూర్చుండబెట్టబడ్డాం. మరి పరలోక సంబంధమైన జీవితాన్ని మనం ఇక్కడ ఎప్పుడు జీవించగలం అంటే ఆత్మ సాక్ష్యాన్ని మనం పొంది దాన్ని నమ్మి ముందుకు సాగినప్పుడు మాత్రమే పరలోక సంబంధమైన జీవితాన్ని మనం ఇక్కడ జీవించగలం. మనం నీతిమంతులం యేసుక్రీస్తు రక్తమందు. కానీ నీతిమంతుడు జీవించవలసిన జీవితాన్ని మనం ఎప్పుడు జీవించగలము అంటే ఆత్మ చెప్తున్న సాక్ష్యాన్ని మనం నమ్మి దాన్ని ఆమేన్ పలుకుతూ మనం ముందుకు కొనసాగినప్పుడు మాత్రమే నీతిమంతుడు జీవించాల్సిన జీవితాన్ని మనం జీవించగలం. మనం ఆల్రెడీ రక్షింపబడ్డాం, కానీ రక్షింపబడిన వాడు అనుభవించవలసిన రక్షణ స్వాస్థ్యాన్ని ఆత్మ యొక్క సాక్ష్యాన్ని పొందినప్పుడు మాత్రమే మనం రక్షణ స్వాస్థ్యాన్ని కూడా అనుభవించగలం. ఇవన్నీ మనం ఎప్పుడైతే అనుభవిస్తామో క్రమక్రమంగా మన పాప శరీరం అనేది నిరర్ధకం అవుతుంది. మన పాప శరీరం నిరర్ధకమైనప్పుడు మనం ఖచ్చితంగా పరిపూర్ణులం అవుతాం. మనం ఇదొక్కటి నమ్మి ఆత్మ సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ఆత్మ సాక్ష్యాన్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఆత్మను అనుసరించి మనం ఎప్పుడైతే నడుస్తామో, ఆత్మానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో మన శరీరం నిరర్ధకం అవుతుంది. మనం శరీరేచ్ఛలను జరిగించము అని కూడా లేఖనం చెప్తుంది. మనం ఆత్మానుసారంగా జీవించడం కేవలం ఇదొక్కటే. మనం ఇన్ని తప్పులు చేస్తున్నాం, చేయకుండా ఎలా ఉండాలి అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సాక్ష్యాన్ని నమ్ముతూ ముందుకు వెళ్తామో, మనలో క్రీస్తు, మన పాపముల విషయమై క్రీస్తు చనిపోయాడు, ఆయన రక్తం వెల చెల్లించబడింది, ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులం, పరిశుద్ధులం, దేవునికి కుమారులం అనే ఈ సాక్ష్యాన్ని మొదట నమ్మాలి. అది నమ్మితే మాత్రమే ఆయన పరిశుద్ధాత్ముడు మనలో సంచరిస్తాడు. ఆయన సంచరించి
మనకు అనేక సాక్ష్యాలు ఇది ఇక్కడ ఉంటుంది కదా, మీరు ఆయన ప్రేమ యొక్క ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు ఇవి తెలుసుకోవాలి. నిజంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒక్కొక్కసారి వర్తమానాలు విన్నప్పుడు, ఈ విషయంలో కూడా నువ్వు నన్ను ప్రేమించావా? నీ ప్రేమలో ఎంత లోతుగా వెళ్ళినా ఇంకా లోతు ఉంటుంది, ఎంత పైకి వెళ్ళినా ఇంకా పైకి ఉంటుంది, ఎంత వెడల్పుగా వెళ్ళినా అంత వెడల్పుగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ప్రభుని నేను స్తుతించగలుగుతున్నాను. ఎందుకంటే నేను ఆలోచిస్తుంటే ఒక్కొక్కసారి గత మంగళవారం వర్తమానం విన్నప్పుడు నాకైతే చాలా ఆనందం వేసింది. అప్పటికి కుటుంబంలో చాలా అనారోగ్యంతో ఉన్నప్పుడు మేము అక్కడికి వెళ్ళి వర్తమానం విన్నప్పుడు అయితే మేము ఆనందించాం. మనకు పరిశుద్ధాత్ముడు చాలా వాగ్దానాలు మనకు వినిపింపు చేస్తున్నాడు. అది మనం పొందుకున్నాం. వాటికి నిర్ణయకాలం ఉంది, అవి జరుగుతాయి ఖచ్చితంగా. అవి మన విషయాల్లో జరగాలంటే ఆత్మ చెప్తున్న మాటను మనం వినాలి. వాటికి ఆమేనని పలుకుతూ మన మనస్సును మనం ఫలవంతంగా చేసుకుని మనం ముందుకు నడిచినప్పుడు ఆయన చేయాల్సిన దాన్ని ఖచ్చితంగా మన జీవితంలో జరిగిస్తాడు. అలానే మనం ఈ యొక్క ఆత్మానుసారంగా మనం ముందుకు వెళ్ళినప్పుడే మనం క్రీస్తులో ఉన్న సర్వ సంపూర్ణతను కూడా మనం అనుభవించగలం. ఆయనలో ఉన్న సమస్తాన్ని మనం అనుభవించగలం. కేవలం ఒక్కటే మార్గం, ఆత్మానుసారంగా జీవించడం. ఈ మాటలు దేవుడు మనందరి వెనుకల్లో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, కృప కలిగిన మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యొక్క సమయంలో మీరు వినిపించిన మాటలను బట్టి తండ్రి మీకు స్తోత్రాలు. నన్ను నిలవబెట్టుకుని నాయన మీ యొక్క ఆత్మ నడిపింపు చేతనైనా నన్ను నడిపించిన విధానమును బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన, మీకు వందనాలు తండ్రి. తండ్రి ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు ప్రతి ఒక్కరూ కూడా తండ్రి వినగలుగును గాక తండ్రి. అనేక మంది నాయన చెవులు తెరవబడును గాక నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి. తెరవండి నాయన. అనేక మంది నాయన ఆత్మ సాక్ష్యాన్ని నాయన పొందలేకపోతున్నారు తండ్రి. విశ్వాసి యేసుక్రీస్తు నామము తండ్రి, యేసుక్రీస్తు నా పాపముల విషయమై చనిపోయాడు అనేది ఎప్పుడైతే ఒప్పుకున్నారో ప్రతి ఒక్కరిలోనికి నాయన తండ్రి, ఆ ఒప్పుకున్న ప్రతి ఒక్కరిలోనికి నాయన నీ యొక్క పరిశుద్ధాత్మని నాయన నువ్వు పంపావు నాయన. అందును బట్టి తండ్రి మీకు స్తోత్రాలు. ఆ సాక్ష్యాన్ని నమ్మి నాయన ఆత్మ ద్వారా పొందిన ఆత్మ ద్వారా నాయన అనేక సాక్ష్యాలను పొందుతూ తండ్రి నీ యొక్క ప్రేమను నాయన ఎరిగే కృపను నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడారు, అందుకే తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరే కృప చూపించండి, సహాయం చేయండి నాయన. అలాగే తండ్రి నా వెనుకనైనా మాట్లాడబోతున్న సేవకులను బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరే కృప చూపించండి. మరింతగా నాయన మీరు మాతో మాట్లాడండి. మీ ప్రేమను తండ్రి మీరు మాకు తెలియజేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. మీరే కృప చూపించండి, సహాయం చేయమని అడుగుతూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన మీకు సమర్పించి వేడుకొని సమస్తాన్ని పొందుకొని ముందుకు కొనసాగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ